నిరుద్యోగులం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజయోత్సవ ర్యాలీని ఇక్కడి నుండే తీయడం జరిగింది. కానీ ఈరోజు ఇంత బాధాకరంగా ఇదే విజయోత్సవ ర్యాలీ స్థానం నుంచి మళ్ళీ వీడియో చేస్తాం అనుకోలేదు. మా దురదృష్టకరము. నిరుద్యోగుల యొక్క అందరికీ మేము అండదండలుగా ఉన్నామని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇదే రియాజు, బల్మూర్ వెంకట్ ఈరోజు ఎక్కడ పోయిర్రు? ఆ రోజు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మీరు ఉండాలి, కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా అదే నోటిఫికేషన్ యథావిధిగా డేట్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయిర్రు? ఈ బల్మూర్ వెంకట్ ఎక్కడ పోయిండు? ఆ రోజు ఒక గ్రూప్ 1 కేసుకు డబ్బులు ఇచ్చేసి ఆ రోజు గ్రూప్ 1 కేసుకు మేము నిలబడ్డామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ తీసుకున్నాడు. గ్రూప్ 4 కేసు ఆ రోజు గ్రూప్ 4 మీద కేసులు పెట్టమన్నాడు. ఈరోజు గ్రూప్ 4 రిజల్ట్స్ యథాతథంగా ఏ విధంగా ఇయ్యనిస్తాడు? ఇదే రియాజ్ ఏం చెప్పిండు? నేను ప్రభుత్వానికి మీకు అనుసంధానంగా ఉంటున్నాడు. ఈరోజు రియాజ్ ఎక్కడ పోయిండు? నిన్న కాక మొన్న అడిగితే 150 పోస్టులు పెంచుతారన్నాడు. ఆ రోజు 150 ఎందుకు పెంచుతారు? అది నోటిఫికేషన్ రద్దు చేయమన్నాం. తప్పు లేదు, సరి లేదు. వీళ్ళు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? మా అంటే రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు. మీరు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ అశోక్ నగర్కి తీసుకొచ్చిర్రే, కానీ ఈరోజు పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ నుండి సీఎం తీసుకురాలేకపోతున్నారు, మహేందర్ రెడ్డిని తీసుకురాలేకపోతున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మనాబూతులు తిట్టిన రేవంత్ రెడ్డినే, మహేందర్ రెడ్డినే ఈరోజు ఏ విధంగా మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెడతారు రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. నిరుద్యోగులను దగా చేసిరు. 46 జీవోను రద్దు చేయలేదు, రద్దు చేస్తామని చెప్పి గ్రూప్ 4ను రద్దు చేస్తామన్నారు, చేయలేదు. ఈ పాత ఎగ్జామ్స్ అన్ని బోగస్ అన్నారు, వాటి మీద ఒక కమిటీ చేయలేదు. మిమ్మల్ని అడుగుతున్నాం, 90 రోజులలో 5,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నారు. 90 రోజులలో ఎట్లా ఇస్తారు? ఒక నోటిఫికేషన్ ఇస్తే కనీసం 30 రోజులు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి డేట్ ఇవ్వాలి, 45 రోజులు ప్రిపరేషన్కు డేట్ ఇవ్వాలి. ఈ 90 రోజులలో మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంత టైం ఇచ్చారు? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు? ఈ ఎగ్జామ్లో పారదర్శకత ఏంది? ఇవన్నీ చెప్పకుండా ఎవరికో పుట్టిన పిల్లలను మీరు సంకనెత్తుకొని నా బిడ్డ అంటే ఎట్లా? ఏ ఘాట్లో కడితేంది మాతోట్లే ఇంత అన్నట్టు ఉన్నది మీ పనితీరు. నిరుద్యోగులను దగా చేసిరని చెప్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇకనైనా కన్ను తెరవకుంటే బీఆర్ఎస్ వాళ్ళకు పట్టిన గదే మీకు పడుతుంది. నిరుద్యోగులతో చెలగాటం ఆడితే మాత్రము మీకు ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ వాళ్ళను ఊళ్ళల్లోకి ఎట్ట రానియలేదో ఇక కాంగ్రెస్ వాళ్ళను కూడా ఊళ్ళల్లోకి రానియమని చెప్పడం జరుగుద్ది. ఖచ్చితంగా ఈరోజు మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు. ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాం. మీరు మాతో చర్చలకు రావాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎక్కడికి రావాలంటే అశోక్ నగర్ రావాలి, యూనివర్సిటీలోకి రావాలి. రేవంత్ రెడ్డి సీఎం ఇప్పటి వరకు నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాం. ఒక్క నిరుద్యోగి నన్ను కలిసినవా? మీరు మాతో కలవకుంటే మా ప్రభుత్వాన్ని ఎట్టనుకోవాలి? మీరు చెప్పే మాటలేనా, చేసే చేతలు లేవా? కాబట్టి నిరుద్యోగ లోకము మళ్ళీ ఒక్కసారి మోసపోయిందని ఈరోజు స్టడియాలలో కన్నీరు పెట్టుకుంటున్నారు. దుప్పట్లు తడిసిపోతున్నాయి. నైట్ పడుకుంటే లేచేసరికి దుప్పట్లు తడుస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా మీరు రాండి, లేదంటే ఇంకా మేము కూడా మోసం చేస్తామంటే చేయండి.